నిజం చెప్పాలి అంటే తను చాలా ఎక్కువ మార్కులు సాధించింది. క్లాసులో మేమందరం కూడా ఫస్ట్ ర్యాంక్ అనేటువంటిది మోడీ ఫ్యామిలీకి వచ్చిందని ఏ రోజు అనుకో, కానీ అలా రావడానికి దేవుడి యొక్క కృప కూడా తనకు తోడుగా ఉంది అని నాకు ఈ రోజు అర్థం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్కి, పాస్టర్ గారికి, మా గురువు గారు అయినటువంటి వెంకటేశ్వర సార్కి, వాళ్ళ తాతయ్య గారికి, నా తోటి డైరెక్టర్స్కి, మరియు మా కళాశాల అధ్యాపకేతర బృందానికి శుభాకాంక్షలు. ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మోడీ ఫ్యామిలీ తాతయ్య గారి గురించి ఒక విషయం చెప్పాలి. సంవత్సరంలో చాలా సందర్భాల్లో కాలేజీకి వచ్చి ఎన్నో సందర్భాలలో అక్కడ కూర్చొని కాలేజీ యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయి, ఒక సిస్టమ్ ఎలా రన్ చేస్తున్నారు అనేటువంటి దాన్ని ఏ ఒక్క రోజు కూడా మాకు ఒక మంచి ఒక చెడు ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా చెప్పకుండా మాకు అంత స్వేచ్ఛ ఇచ్చి మాకు ధైర్యాన్ని కూడా ఇచ్చారు. మేము వారి ఇంటికి రావడానికి ముందు అనేకమైన సంఘటనలు కూడా మాకు ఎదురు చూసేవారు. కానీ ఒకరోజు వాళ్ళ తాతయ్య గారు మన ఆఫీస్కి వచ్చి మాట్లాడిన 5 నిమిషాలు నిజంగా నేను ఆయన పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఆ రోజు. అంటే ఒక చదువు పట్ల ఒక విద్యార్థికి ఉండాల్సినటువంటి దిశానిర్దేశంలో మనం చేస్తున్నటువంటి కృషిని ఎంత బాగా ఆయన ఐడెంటిఫై చేశాడు అంటే నిజంగా నేనే ఆశ్చర్యపోయాను. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా సహజంగా అనుకుంటాము, ఒక పాంప్లెట్ ఇస్తే ఈ రోజుల్లో ఒక పాంప్లెట్ కాస్ట్ 5 రూపాయలు. అసలు ఆ పాంప్లెట్ ఎవరు చూడడం లేదు, పట్టించుకోలేదు అనుకుంటున్నాం. కానీ మన పాంప్లెట్ లో ఉన్న ప్రతి అక్షరాన్ని, ప్రతి హాల్ టికెట్ నెంబర్ని చెక్ చేసి మన నిజాయితీని ఇంకొకసారి ఇది నిజం అని నిరూపించిన వ్యక్తి జయరాజ్ గారు, శ్రీనివాస్ గారు. మీరు సపోర్ట్ కొట్టాలి. నాకు యాన్యువల్ మీటింగ్కి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎట్లా అంటే వాళ్ళ యొక్క కుటుంబ వ్యవస్థ యొక్క విధానం, వాళ్ళు అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఐక్యత, వాళ్ళ అందరి మధ్య ఉన్నటువంటి గౌరవ మర్యాదలు, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మేము పొందిన ఆనందం అంతా ఇంత కాదు. నేను ఆ రోజు ఫ్యామిలీ ఒకే మాట చెప్పాను, నువ్వు ఇంకా ఫ్యూచర్లో పెద్ద స్థాయికి వెళ్ళాలి. నువ్వు ఎదుగుతున్న క్రమంలో నీకు ఇది కొన్ని మెట్టు మాత్రమే. నువ్వు సాధించాల్సిన విషయాలు ఒకటి కాదు, చాలా అంటే చాలానే ఉంది. ఇలా మా గురువు గారు వెంకటేశ్వర దగ్గర కూర్చోబెట్టారు. మీరు సామాన్య వ్యక్తులు కాదు, ఆయన ముందు మాట్లాడితే నాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. నీ జీవితంలో నువ్వు ఒక పెద్ద స్థాయికి వెళ్ళాలి. అది ఎంత పెద్ద స్థాయి అంటే నాన్న, నువ్వు ఇలా మైండ్ పట్టుకొని మాట్లాడుతుంటే నీకు ఎదురుగా మేము కూర్చోదు, మా బిడ్డ మాట్లాడుతుంది, నా స్టూడెంట్ మాట్లాడుతుంది, మా కాలేజీ విద్యార్థి మాట్లాడుతుంది అని ఇక్కడికి వచ్చినటువంటి 40 మంది స్టాఫ్ మెంబర్స్ గర్వంగా చెప్పుకునేటువంటి రోజులు కావాలని, ఆ దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళ ఎప్పుడు నీ ఎందుకు ఉండాలి అని, నీ యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది తొలి సంవత్సరమే తొలి అడిగాను.
ఇంకా నువ్వు సాధించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మనం ఒక మంచి మార్గంలో వెళ్తా ఉంటే అనేకమైనటువంటి అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ అవరోధాలన్నింటినీ పక్కన పెట్టుకొని మంచి మార్గం వైపు మాత్రమే మనం వెళ్ళాలి. మంచి మార్గం వైపే మనం వెళ్ళాము అనే విషయాన్ని ఎప్పుడు తెలుస్తుందంటే మనం విషయాన్ని సాధించినప్పుడు తెలుస్తుంది. నిజంగా నీ విషయంలో నేను చాలా పొరపాటు పడ్డాను, నీ విషయంలో పశ్చాత్తాపడుతున్నాను, నీ విషయంలో తన ఆనందంగా ఉంటున్నాను. ఎందుకంటే నేను క్లాస్కి వెళ్ళినప్పుడు మోడీ యామిని అనేటువంటి అమ్మాయి 455 మార్కులు సాధించగలిగేటువంటి స్థాయిలో ఉంది. 465, 466, 63 అనేటువంటి ఎక్కువ ఎంత ఊహించుకున్నాం పక్కన. కానీ ఆ అమ్మాయిలో ఉన్నటువంటి పట్టుదల నేను 55 కాదు 60 తెచ్చుకుంటా, 60 కాదు 62 తెచ్చుకుంటా, 62 కాదు 63 తెచ్చుకుంటా. మొన్న ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసిన రోజు తాతయ్య కూడా ఫోన్ చేసి మాట్లాడాను. ఎట్లా రాసింది, బెటర్మెంట్ మార్పు పెరిగితే ఇంకా సంతోషంగా ఉంటుంది అని చెప్పి కూడా మాట్లాడాను. భగవంతుడు నిజంగా ఎదురుండి నేను ఇంకా మంచి మార్గం నడిపించి నువ్వు జీవితంలో మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి. నిజంగా ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగంలో నేను చూడాలని కోరుకుంటున్నాను. ఎప్పటికైనా నిజంగా ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు, ఆ దేవుడి యొక్క కృప నీ ఎందుకు ఉండాలని నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి అందరికీ, పాస్టర్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి చాలా పెద్ద థ్యాంక్స్ అండి. మా వంతుగా మన కాలేజ్ తరపు నుంచి కూడా ఆ అమ్మాయికి ఒక చిన్న బహుమానం తీసుకొని వచ్చాము. అది కూడా తనకి ధైర్యాన్ని ఇచ్చింది అని చెప్పని మేము కోరుకుంటున్నాము. ఒకసారి మన స్టాఫ్ మెంబర్స్ అందరూ వస్తే మనం ఆ చిన్న బహుమతిని ఆ అమ్మాయికి ఇద్దామనేది ఆశ.